క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈజ్ ద మెయిన్ మోటో ఆఫ్ వేదాంత్. సో ఎప్పుడైనా సరే పులికిత్ సార్ కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కానీ ఏపీ సార్ లైవ్లో మాట్లాడినప్పుడు కానీ ఒకటే అంటారు, వీళ్ళు కో-ఫౌండర్స్ వంశీ సార్ కానీ పులికిత్ సార్ కానీ ఏపీ సార్ కానీ ఒకటే మాట్లాడతారు, ఏంటిదంటే క్వాలిటీ ఎడ్యుకేషన్. లైక్ హౌ ఐ టాక్. ఎందుకు నేను వేదాంతులు రావడానికి కూడా మెయిన్ రీజన్ ఏంది, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి కదా, ఎప్పుడు కిరణ్ సార్ ఇంత స్ట్రైట్గా ముందుకు వచ్చి మాట్లాడలేదు. ఎందుకు అని అంటే ద థాట్ ప్రాసెస్ ఇస్ సేమ్. వాళ్ళు కోరుకునేది నేను కోరుకునేది ఒకటే, క్వాలిటీ ఎడ్యుకేషన్. ఆ పిల్లాడు ఏ స్టేజ్లో అయితే ఉన్నాడో వాడిని అక్కడి నుంచి బ్రాటప్ చేయాలి, పైకి తీసుకురావాలి. లో లెవెల్లో ఉంటే కొంచెం పైకి తీసుకురావాలి, మిడిల్ లెవెల్ ఉంటే ఇంకొంచెం పైకి తీసుకురావాలి, హై లెవెల్లో ఉంటే ఇంకొంచెం దాన్ని పుషప్ చేయాలి పైకి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్. అంటే హై లెవెల్లో చెప్పడం క్వాలిటీ ఎడ్యుకేషన్ కాదు. సబ్జెక్ట్ బాగా వచ్చినంత మాత్రాన క్వాలిటీ ఎడ్యుకేషన్ కాదు. సబ్జెక్ట్ బాగా వస్తే సైంటిస్ట్ అవుతాడు, టీచర్ అవ్వలేడు. ఒక టీచర్ కావాలంటే ప్యాషన్ ఉండాలి. పిల్లాడు ఏ స్టేజ్లో ఉన్నాడో ఆ స్టేజ్ నుంచి వాడిని పైకి తీసుకురావడానికి ట్రై చేయాలి తప్ప ఒక క్లాస్ చెప్పిన తర్వాత పిల్లాడు నాకు అర్థం కావాలేదంటే అందరికంటే అరే బాబు క్లాస్లో ఉన్న 100 మందిలో 95 మందికి అర్థమైంది, మీ 5గురికి అర్థం కావాలంటే లోపం ఎవరిలో ఉందిరా బాబు అని అంటే పిల్లాడిలో లేదు ఆ లోపం. నువ్వు ఆ పిల్లాడికి అర్థమయ్యే విధంగా కూడా చెప్పాలి. ఎందుకంటే వాడు కొద్దిగా యావరేజ్గా ఉన్నాడు, మిగతా పిల్లలు సూపర్గా ఉండొచ్చు. సో చెప్పేటప్పుడు కూడా ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని చెప్తేనే పర్ఫెక్ట్ లెక్చరర్ అవుతాడు. అంతే తప్ప హై లెవెల్లో ఉన్నవాడిని దృష్టిలో పెట్టుకొని చెప్తే, మిడిల్ లెవెల్లో ఉన్నవాడిని దృష్టిలో పెట్టుకొని చెప్తే, లేదా ఓన్లీ లో లెవెల్లో ఉన్న దృష్టిలో పెట్టుకొని చెప్తే అందరికి న్యాయం చేయగలుగుతావా? చేయలేవు. సో అలాంటి ఒక క్వాలిటీ, దాన్నే క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటారు. సో నేను క్లాసెస్ని స్టార్టింగ్ నుంచి చెప్పినప్పుడు అన్ని రకాల విద్యార్థుల్ని మైండ్లో పెట్టుకొని చెప్పడం జరిగింది. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే దాన్ని అంటాడు. వాడికి అందాలి ఎడ్యుకేషన్, బట్ లోయర్ లెవెల్ ఉన్నవాడిని కూడా అర్థమయ్యేటట్టుగా పైకి తీసుకెళ్ళాలి. సో అదే ధ్యేయంగా వేదాంతం అనేది నడుస్తుంది. సక్సెస్కి కారణం కూడా అదే. ఎందుకంటే ఆన్లైన్లో చెప్పుకుంటా కూడా సక్సెస్ అవుతుంది అని అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్. రైట్. వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ ఇప్పుడు అసలు మనకి ఎక్కడెక్కడ ఉన్నాయంటే బాబు, భారతదేశంలో ప్రతి స్టేట్లో కూడా వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే హైయెస్ట్ పర్సనల్ అటెన్షన్ అని చెప్పాను. అంటే సార్ మామూలు కాలేజెస్లో మీకు తెలుసు, మామూలు కాలేజెస్ అంటే చాలా కాలేజెస్ ఉన్నాయి, వాటి పేర్లు మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాలేజెస్ అన్నిట్లో కూడా నేను చూసినంత వరకు, నేను చదువుకున్న కాలేజ్లో కూడా, నేను చదువుకున్నప్పుడు కూడా మా స్కూల్లోనే చెప్తున్నా, స్కూల్లో మేము 125 మెంబర్స్ ఉండేటోళ్ళం. ఒక క్లాస్ రూమ్లో 125 మంది ఉండేటోళ్ళం. దాని తర్వాత కాలేజీలో పోయినప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ కాబట్టి ఒక 100 మంది ఏమున్నాం. ఇప్పుడు దాకా కూడా చూశాను నేను చాలా ఇన్స్టిట్యూషన్స్లో, కాలేజెస్లో 100 మంది, 90 మంది, 80 మంది, 80 మెంబర్స్ని ఒక దాంట్లో కుక్కేసి పెడతారు. అట్లా పెట్టేస్తే నిజంగా పర్సనల్ అటెన్షన్ ఎంత ఉంటుంది అంటే వీడు ఎందులో లాగ్ అయ్యాడు, వీడు ఎందులో లాగ్ అయ్యా అనేది ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. జస్ట్ ఏదో బోర్డు మీదకి పోయినామా, చెప్పుకున్నామా, వెళ్ళిపోయిందా, అంతే తప్ప పలానా రమేష్ ఉన్నాడు, పలానా సురేష్ ఉన్నాడు, పలానా కిరణ్ ఉన్నాడు, వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళు ఏ రేంజ్లో చేయగలుగుతున్నాడు, వీడికి మనకి ఎంత హెల్ప్ అవసరం అనే ఒక పర్సనల్ అటెన్షన్ అనేది ఆ స్టూడెంట్ మీద ఉండదు. ఎందుకు? స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ రేషియో ఏవైతుందో చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక ఫ్యాకల్టీ 100 మెంబర్స్ని 200 మెంబర్స్ని వాళ్ళు హ్యాండిల్ చేయాలి ఒక క్లాస్ రూమ్లో. సో బికాస్ ఆఫ్ దట్ ఆ పర్సనల్ అటెన్షన్ అనేది అక్కడ ల్యాక్ అవుద్ది. బట్ ఇక్కడ అట్లా కాదు. ఎందుకంటే మీరు వేదాంత లెర్నింగ్ సెంటర్లో చూసినప్పుడు రూమ్స్ అన్ని కూడా చిన్నగా ఉంటాయి. చిన్నగా ఎందుకు ఉంటాయి సార్ రూమ్స్? బికాస్ తక్కువ మందే పట్టాలి, తక్కువ మంది స్టూడెంట్సే ఉండాలి, నా పర్సనల్ అటెన్షన్ అనేది ప్రతి స్టూడెంట్ మీద ఉండాలి. సో బికాస్ ఆఫ్ దట్ ద రూమ్స్ ఆల్సో డిజైన్డ్ ఇన్ సచ్ ఏ వే సచ్ దట్ వి గ్రాబ్ ద పర్సనల్ అటెన్షన్ ఆఫ్ ద స్టూడెంట్ని మేము పర్సనల్గా అబ్జర్వ్ చేయడానికి దాన్ని చేయడం జరిగింది. రైట్. తర్వాత మీకు వేదాంత లెర్నింగ్ సెంటర్లో ఏమేమి సార్ మాకు వేరే వాళ్ళతో పోల్చుకుంటే ఎక్స్ట్రాగా ఉండేవి బాబు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫైడ్ టీచర్స్. నువ్వు ఏ బ్యాచ్లో ఉన్నావు, ఫస్ట్ బ్యాచా, సెకండా, థర్డా, ఫోర్తా కాదు, బ్యాచ్కి సంబంధం లేదు. దాంట్లో సెగ్రిగేషన్ అనేది ఏమి ఉండదు. నువ్వు వచ్చావు, ఒక క్లాస్లో జాయిన్ అయ్యావు, క్లాసులు జరుగుతున్నాయి, నీకు అక్కడ ఉండే టీచర్ ఎవరు ఉంటారు? వెల్ క్వాలిఫైడ్ టీచర్ ఉంటారు, క్వాలిటీ ఉన్న టీచర్స్ ఉంటారు, గ్రేట్ కాంటెంట్ ఉంటుంది. అంటే ఎక్కడి నుంచో డబ్ చేసుకొని సంవత్సరాలుగా పురాతనమైంది డబ్ చేసుకోవడం ఇట్లా కాకుండా గ్రేటెస్ట్ కంటెంట్ రిటర్న్ బై ద ఐఐటియన్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు ఆల్రెడీ, ఇంతకుముందు మనం జేఈ యాక్సిలేటర్ బుక్ అని చెప్పుకుంది, అది కేవలం ఐఐటియన్స్ మైండ్ సెట్, ఐఐటియన్స్ రాసిన ఒక బుక్ అది. తర్వాత రిగరస్ టెస్ట్ అండ్ ప్రాక్టీస్, కంపల్సరీగా టెస్ట్లు ప్రాక్టీస్ చేయడం అండ్ ఎప్పటికప్పుడు టెస్ట్ రాయగానే మీకు వెంటనే రిజల్ట్ వస్తుంది. సిబిటి ఎగ్జామ్ అంటే పేపరు మనం బబ్లింగ్ చేయడము, ఇట్లా ఓఎంఆర్ షీట్స్ ఇట్లా కాకుండా సిబిటి ఎగ్జామ్ అంటే మీకు జేఈలో ఎట్లయితే ఎగ్జామ్ డైరెక్ట్గా కండక్ట్ చేస్తారో అదే విధంగా ఇక్కడ మనం ప్రాక్టీస్ కూడా చేయడం జరుగుతుంది. బట్ అన్ని కాలేజెస్లో కూడా సిబిటి ఎగ్జామ్ ఉండదు, బట్ ఇక్కడ ఉంది. సిబిటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అక్కడ మీకు వెంటనే రిజల్ట్స్ కూడా వస్తాయి. దాని తర్వాత స్మార్ట్ క్లిక్కర్స్ ఇన్ క్లాస్. సార్ వేరే వాళ్ళతో పోల్చుకుంటే స్మార్ట్ క్లిక్కర్స్ అనేవి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్నాయి కదా, దీనివల్ల మాకు యూజ్ అయింది సార్. పేరెంట్స్ కోసం చెప్తున్నానండి, ఎందుకంటే నేను ఒక టీచర్ని, నేను చూస్తున్నాను, నాకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ ఉంది, 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం, 50 మెంబర్స్ ఉన్నారు. నేను ఒక క్వశ్చన్ అడిగాను. క్వశ్చన్ అడిగితే అక్కడ ఒక ఇద్దరు, అక్కడ ఒక ముగ్గురు, అక్కడ ఒక నలుగురు ఉంటారు.
సార్ నేను చెప్తా సార్ అని చెప్పి వాడు అందరికంటే ముందర వాడేలేసి చెప్తాడు ఆన్సర్, వాడేలేసి ఆన్సర్ చెప్తాడు. వేరే వాడు చెప్దాం అనుకున్నా వాడికి ఛాన్స్ ఉండదు. ఒకవేళ కొంతమంది చెప్దాం నాకు రైట్ ఆన్సర్ అని తెలిసినా కానీ మొహమాటంతో చెప్పలేరు. కొంతమంది ఏమో నేను చెప్పేది రాంగ్ అవుతుందో ఏమో, రాంగ్ అయితే అందరు నవ్వుతారేమో అని చెప్పి చెప్పలేరు. అంటే ఆ ఎక్స్ప్రెస్ చేయడం అనేది ల్యాక్ అవుతూ ఉంటుంది క్లాస్లో. ఒక టీచర్ అడగగానే దీని ఆన్సర్ ఏంది చెప్పండి రా అంటే ఎవరెవడు ఏం చెప్తున్నాడో కూడా నాకు కూడా తెలియదు. అచ్చా వీడు కరెక్ట్ చెప్తున్నాడు, వీడు రాంగ్ చెప్తున్నాడు, నాకు ఎట్లా తెలుస్తుంది? ఓకే అంట నేను చెప్పుకుంటే వెళ్ళిపోతా. బట్ ఇక్కడ అట్లా కాదు. ప్రతి స్టూడెంట్ చేతిలో కూడా ఒక క్లిక్కర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్లిక్కర్స్ వల్ల యూజ్ ఏముంది సార్ అంటే, బాబు ఒక క్వశ్చన్ నేను బోర్డు మీద అడిగాను, అడిగితే పిల్లాడికి ABCD ఆప్షన్స్ ఇచ్చాను, ఇవ్వగానే తనకి ABCDE ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయితే కరెక్ట్ అనిపించిందో దాన్ని క్లిక్ చేస్తాడు. దానిపైన క్లిక్ చేస్తే వెంటనే తన పేరు మీద, తన క్లిక్కర్ పైన తన నేమే ఉంటుంది, మా బోర్డు మీద అదంతా కనపడతా ఉంటుంది అనమాట. అంటే ఏ పిల్లగాడు ఎన్ని సెకండ్స్లలో ఆన్సర్ చేశాడు, కరెక్ట్ చేశాడా, రాంగ్ చేశాడా, ఎన్ని కరెక్ట్ అయినాయి, ఎన్ని రాంగ్ అయినాయి అని ఓవరాల్గా ఆ క్లాస్ మొత్తంలో నేను ఒక 10 క్వశ్చన్స్ అడిగాను అనుకోండి, 10 క్వశ్చన్స్ పిల్లాడికి తెలిసిపోతాయి. 10 క్వశ్చన్స్లో నేను ఒక 6 చేశాను, లేదా నేను ఒక 7 చేశా, ఒక 4 రాంగ్ చేశా, అంతే. ఆ నెంబరింగ్ ప్రకారం అక్కడ తెలిసిపోతుంది. దీంట్లో మొహమాట పడడానికి ఏం లేదు, చేతులు లేపడం ఏం లేదు, నిలబడి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా. ఇది మాత్రం చాలా రెవల్యూషన్ అనేది చెప్పాలి. నాకు బాగా నచ్చింది క్లాస్ రూమ్లో ఏంటంటే ఇది, ఎందుకంటే ఇది అందరు స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. మొహమాట పడే పిల్లగాడికి, భయంగా ఉన్న పిల్లగాడికి, ప్రతి ఒక్కరికి కూడా ఇది డేరుగా కూర్చొని చేతులు పట్టుకొని ఒక్కడమే కదా తెలిసిపోద్ది. మరి దీని యొక్క డాటా వస్తుందా సార్ అంటే, డాటా నీకు తెలుస్తుంది, టీచర్కి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. నీకు తెలుస్తుంది నువ్వు ఎన్ని క్వశ్చన్స్కి ఎన్ని కరెక్ట్ చేసావో, టీచర్ తెలుస్తుంది, మిగతా వాళ్ళకు తెలియదు. సో ఇది ఒక మంచి రెవల్యూషన్ అని చెప్పుకోవాలి. ఇది చాలా యూస్ఫుల్ అనమాట. నెక్స్ట్ 3-way డౌట్ సపోర్ట్. మనం మామూలుగా కాలేజ్లో ఎన్ని వేస్ ఉంటుందమ్మా డౌట్ సపోర్ట్? క్లాస్లో ఒకవేళ డౌట్ అడిగితే డైరెక్ట్గా టీచర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మీకు అంతే. దాని తర్వాత నువ్వు ఇంటికి పోయిన తర్వాత ఏమైనా డౌట్ వచ్చింది, ఎవరు సపోర్ట్ చేయాలి? ఎవరు లేరు, ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి, లేకపోతే తర్వాత రోజు టీచర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళేదాకా వెయిట్ చేయాలి, అవునా కాదా? బట్ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఏంది సార్ అంటే మనకు 3 విధాలుగా మీ డౌట్స్ని క్లారిఫై చేస్తారు. నెంబర్ 1 ఒకటి ఏంటంటే ఓల్డ్ మెథడ్. ఏంది సార్? క్లాస్లోనే మీ డౌట్ని సాల్వ్ చేయడం. నీకు అప్పుడే డౌట్ వచ్చింది, అడిగినావు సార్ని, సార్ అవైలబుల్గా ఉన్నాడు చెప్పేశాడు. లేదు, సెకండ్ ఏంటంటే నువ్వు సార్ క్లాస్ అయిపోయింది వెళ్ళిపోయాడు, సార్ బయటికి వెళ్ళిపోయాడు, ఆయన వేరే క్లాస్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీకు డౌట్ వచ్చింది, నీకు స్టడీ ఎవరో సంథింగ్ ఏదో ఉంది నీకు, లేదా కాలేజ్ అయిపోయింది, కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక 5 o'clock అయిపోతే నీకు డౌట్ ఉంది, తర్వాత క్లారిఫై చేసుకుందాం అని అనుకుంటున్నావు. సపరేట్గా దానికోసం ఫ్యాకల్టీని పెడతారు. అంటే నువ్వు ఒకవేళ డౌట్ వచ్చింది నాకు మ్యాథ్స్లో అనుకుంటే, నువ్వు వెళ్ళి మ్యాథ్స్ మెంటర్ ఎవరైతే ఉంటారో ఆయన దగ్గరికి వెళ్ళి అడగొచ్చు. 3 కూర్చుంటారు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూర్చొని ఉంటారు, వాళ్ళని వెళ్ళి అడగొచ్చు. అది అవుట్ సైడ్ ద క్లాస్ అవుట్ సైడ్ వెళ్ళి లెక్చరర్స్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవచ్చు. థర్డ్ ఏంటి అంటే, బాబు సార్ నేను ఇంటికి పోయాను సార్, ఇంటికి పోయిన తర్వాత నాకు ఎట్లా సార్ అంటే, మాకు తెలుసు సార్ చాలా ఉన్నాయి, యాప్లలో స్క్రీన్ షాట్ తీస్తాము, టక్కున దానికి సొల్యూషన్ వస్తుంది సార్. అట్లా కాదు. డౌట్ యాప్ అంటే ఏంటంటే బాబు, మనం ఇక్కడ 800 కంటే పైన టీచర్స్ని హైర్ చేసుకున్నాం డౌట్స్ని క్లారిఫై చేయడానికి. అంటే ఎలా క్లారిఫై చేస్తారు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక క్వశ్చన్ ఉంది, బుక్లో ఒక క్వశ్చన్ డౌట్ ఉంది, వెంటనే నువ్వేం చేయాలి? మన డౌట్ యాప్ ఉంటుంది వేదాంతో, ఓపెన్ చేసి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని క్రాప్ చేస్తావు, క్రాప్ చేసి పోస్ట్ చేస్తావు. అందులో పోస్ట్ చేసిన 8 సెకండ్ల లోపల, 8 సెకండ్స్కి లోపలనే నీకు ఒక 800 పైగా మన దగ్గర టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఒకళ్ళు అసైన్ అవుతారు. వెంటనే వచ్చేసి నీకు ఆన్సర్ చెప్తారనమాట. అంటే ఎట్లా చెప్తారు సార్ ఆన్సర్ అంటే, డైరెక్ట్గా నాకేమైనా సొల్యూషన్ రాసి పంపిస్తారా? అట్లా కాదు, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు క్వశ్చన్ని. ఇక బాబు ఇట్లా చేయాలి, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వాడి దగ్గర స్మార్ట్ బోర్డు ఉంటుంది చేతిలో, అది నీకు స్క్రీన్ షేర్ చేస్తారు. ఆయన రాసేది మొత్తం నీకు స్క్రీన్ మీద కనపడతా ఉంటుంది, ఆయన నీకు కనపడతా ఉంటుంది. సో ఇది పెద్ద రివల్యూషన్ అని చెప్పాలి. అంటే పిల్లాడు క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు, క్లాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు, ఇంటికి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా ఉన్నావు నువ్వు, ఎక్కడున్నా సరే నీకు మొబైల్లో వేదాంతలో జాయిన్ అయ్యావు కాబట్టి నీకు ఒక అప్లికేషన్ ఇస్తారు. ఆ పిల్లలకు మాత్రమే మనం ఇది చేయడం జరుగుతుంది. సో సచ్ దట్ స్టూడెంట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఇన్ హిస్ మైండ్, సచ్ దట్ హీ కెన్ క్యారీ ఫర్ ద నెక్స్ట్ డే. నెక్స్ట్ రోజు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేనే లేదు. దాని తర్వాత వేదాంతు మరే సార్ మీరు జాయిన్ అవుతాం, మాకేమైనా గ్యారంటీ ఉందా? మేము పాస్ అవుతాం లేదా మేము ఇంప్రూవ్ అవుతాం అని చెప్పి ఏమైనా గ్యారంటీ ఉందా అంటే, ఎస్. ఇప్పటిదాకా నాకు తెలిసి ఎవరు ఇచ్చి ఉండరు. 100% ఫీ రీఫండ్ అనేది గ్యారంటీ ఉంది. దేని ఎప్పుడు ఇస్తారు సార్ అంటే, బాబు నువ్వు ఒక ఎక్స్ అనే లెవెల్లో జాయిన్ అయ్యావు వేదాంతులు, ఎక్స్ అనే లెవెల్లో నువ్వు జాయిన్ అయ్యావు. ఎక్స్ అనే లెవెల్ నుంచి ఒకవేళ నిన్ను హైక్ చేయకపోతే, నీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఒకవేళ చూపించకపోతే, డెఫినెట్గా మీ ఫీజు మొత్తం 100% రీఫండ్ చేస్తామనే గ్యారంటీ వేదాంతు ఇస్తుంది. అంటే ఏంటిది? అంత భరోసా ఇస్తుంది, అంత నమ్మకం మా మీద మాకుంది కాబట్టి మీకు విఎల్సి ద్వారాగా మేము నమ్మకం ఇస్తున్నాం. సో 100% ఫీజు రీఫండ్ అనేది ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ గెట్ అంటే నువ్వు ఉన్న స్థాయి నుంచి హై లెవెల్ స్థాయికి ఒకవేళ వెళ్ళకపోతే మాత్రం నీ ఫీజు కూడా నీకు రీఫండ్ చేస్తారు. ఇలాంటి ఛాలెంజ్ ఎవరు ఇవ్వరు. రైట్. తర్వాత అసలు కోర్సెస్ ఏంటి సార్ అంటే, మేజర్గా చాలా సిటీస్లో ఉన్నాయని చెప్పాను కదా.
బట్ ఇప్పుడు ఒకవేళ మనం తెలుగు రాష్ట్రాలలో మాట్లాడుకుంటే నిజాంపేట హైదరాబాదు, దిల్సుఖ్నగర్ హైదరాబాదు, ఏఎస్ రావు నగర్ హైదరాబాదు, అట్లానే మనకి గుంటూరులో ఒక 2 సెంటర్లు ఉన్నాయి, గుంటూరులో 3 సెంటర్లు ఉన్నాయి, తర్వాత విశాఖపట్నంలో 2 సెంటర్స్ ఉన్నాయి, విజయవాడలో 1 సెంటర్ ఉంది. సో ఇవన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సెంటర్స్. ఇందులో మనకి ఎవరెవరికి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం సార్ అంటే 3 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్కి మనం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. ఇక్కడ 10th మూవింగ్ 11th, ఇప్పుడే 10th క్లాస్ అయిపోతున్న పిల్లలు 11th రాబోతున్నారు కదా వాళ్ళకి, తర్వాత 11th నుంచి 12th వస్తున్న పిల్లలు ఆల్రెడీ 11th చదువుకున్నారు, మాకు ఇన్స్టిట్యూషన్ నచ్చలేదు సార్, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు సార్, మేము 12th క్లాస్కి వెళ్ళాలి, వేరే కాలేజీలో జాయిన్ అయితే కొద్దిగా మాకు కోచింగ్ మంచిగా ఇస్తారు అని అనుకున్న పిల్లలు 11th మూవింగ్ 12th మీకు కూడా ఇస్తాం. తర్వాత 12th స్టడీయింగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, 12th తర్వాత ఇప్పుడు చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మీకు కావాల్సిన జేఈ కోచింగ్ కానీ, నీట్ కోచింగ్ కానీ, తర్వాత ఇంకా మన క్రాష్ కోర్సెస్ కానీ, ఎంసెట్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ కోచింగ్లు ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు 12th స్టూడెంట్స్కి మాత్రం 11th 1st ఏప్రిల్, 11th మార్చ్ 1st ఏప్రిల్ నుంచి క్రాషెస్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతున్నాయి. క్రాష్ కోర్సెస్ మాత్రం మనకు మార్చ్ 21, మార్చ్ 20 ఈ 2 రోజులు ఇదొక బ్యాచ్ 2 బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత 11th మూవింగ్ 12th, 10th మూవింగ్ 11th కోసం మాత్రం లాంగ్ ట్రాక్ వీకెండ్ మార్చ్ 12th 23rd నుంచి, లాంగ్ ట్రాక్ వచ్చేసి 27th ఏప్రిల్ 2 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. లాంగ్ ట్రాక్ వీకెండ్ వచ్చేసి ఫర్ 2026 స్టూడెంట్స్ ఏప్రిల్ 6th నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలి సార్, నేను ఇది చదువుతున్నానో నాకు ఏది బాగుంటుంది అనే వివరాలు మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు విఎల్సి సెంటర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. సో ఇది మనకి ఒక నెంబర్ ఇచ్చారు, ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. అండ్ లేదా మీకు దగ్గరగా ఉన్న నియరెస్ట్ విఎల్సి సెంటర్ ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న పిల్లలు దగ్గరగా ఉన్న విఎల్సి సెంటర్కి పోయి డైరెక్ట్గా మీరు కనుక్కోవచ్చు. ఓకే, లేదా ఈ టోల్ ఫ్రీ నెంబర్ కన్నా కాల్ చేయండి. బట్ దీంట్లో మాత్రం లిమిటెడ్ సీట్స్. ఎందుకు లిమిటెడ్ సీట్స్ సార్? మా దగ్గర ఎన్ని రూములు ఉన్నాయో, ఎంతమంది పిల్లల్ని కూర్చోబెట్టాలి, మొన్న చూసారు మీరు 40 నుంచి 45 మెంబర్స్ కంటే ఒక రూమ్లో ఎక్కువ మంది పట్టడు. సో అట్లా కూర్చోబెట్టాలి కాబట్టి ఉన్న రూమ్స్కి అవి సెట్ ఎంతమంది అయితే అవసరమో అంతవరకే తీసుకుంటారు, ఎక్కువ తీసుకోవడానికి లేదు. సో సీట్స్ ఆర్ లిమిటెడ్ హియర్. సీట్స్ మాత్రం లిమిటెడ్గానే ఉంటాయి, తర్వాత పోయినా ఏం చేయలేము. మొన్న ఆల్రెడీ ఎంసెట్ కోసం 100 మెంబర్సే లాస్ట్ అని చెప్పాము. 100 మెంబర్స్ జాయిన్ అయిన తర్వాత కూడా కొంతమంది పిల్లలు అడుగుతున్నారు సార్ ఇంకా మేము ఎంసెట్ జాయిన్ కావాలి సార్ అని చెప్పి. మీకు అందుకే ముందరగానే చెప్పా బాబు, అక్కడ కెపాసిటీ ఎంత ఉందో అంతమందికే ఇస్తారు, తర్వాత ఇవ్వరు. అది కూడా ఆఫర్ కూడా చెప్పాను, ఆ రోజు ఆఫర్ ఉందని కూడా చెప్పాను. సరే, సో ఇప్పటికైనా సరే ఎవరైతే 11th 12th అండ్ 10th పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు జాయిన్ కావాలని అనుకుంటే ఒకసారి విఎల్సి సెంటర్కి వెళ్ళండి, వెళ్ళి చూడండి, అక్కడ పరిస్థితులు చూడండి, అక్కడ రూమ్స్ చూడండి, ఆ ఫ్యాకల్టీతో మాట్లాడండి, అక్కడ ఉన్న కౌన్సిలర్స్ తోటి మాట్లాడండి. సచ్ దట్ విల్ గెట్ మోర్ క్లారిటీ. నేను ఇక్కడ లైవ్లో చెప్పిన దానికన్నా మీరు డైరెక్ట్గా సెంటర్కి పోయి మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటుంది. సార్ నేను ఏదైనా బుక్ చేసుకోవాలా ముందుగానే, అంటే విఎల్సి సెంటర్కి పోవాలంటే నేను ఏమైనా ముందరగానే బుక్ చేసుకోవాలంటే చేసుకుంటే ఇంకా బెటర్. వాళ్ళు నీకోసం ఒక స్లాట్ బుక్ చేస్తారు, ఆ స్లాట్కు ఉన్న టైంలోకి పోయి చేసుకోవచ్చు. దాని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూసుకోండి. ఓకే రైట్, డోంట్ ఫర్గెట్ ఫర్ దిస్ నెంబర్, ఈ నెంబర్ ద్వారా కాల్ చేయండి. ఇంకేమైనా ఎవరు చెప్పారండి మీకంటే నా పేరు చెప్పండి, కిరణ్ సార్ చెప్పారండి, ఇట్లా టైంకి రమ్మని అన్నారు, మరి ఏ టైంకి రమ్మని అన్నారు అని చెప్పి అడగండి. ఓకేనా, కంపల్సరీగా ఎంటర్టైన్ చేస్తారు. లేకపోతే మాత్రం నాకు కాల్ చేయండి. ఓకే రైట్. సో ఇప్పుడు ఎంసెట్ ఎంసెట్ గురించి కూడా చెప్తాను. ఈ ఫీజు స్ట్రక్చర్ కనుక నాకు పూర్తిగా తెలియదు, పిల్లలందరూ నాకు మెసేజ్ చేస్తున్నారు, నాకు అర్థమైంది. సో మీరు ఒకసారి ఈ విఎల్సి సెంటర్ ఏదైతే ఉందో విఎల్సి సెంటర్కి వెళ్ళండి, లేదా డైరెక్ట్గా ఫోన్ అన్న చేయండి. ఎందుకంటే ఇది ఉత్తగా ఏదో టక్కున కిరణ్ సార్ చెప్పాడని నిర్ణయం తీసుకోవడం కాదు కదా. మీరు అక్కడికి వెళ్ళి చూడాలి, దాన్ని లైవ్లో చూడాలి, మీకు కూడా నేను చెప్పింది అనిపించాలి. ఎస్, ఇక్కడ నేను జాయిన్ అయితే ఇంత మంచి ఫ్యాకల్టీ నాకు చెప్పితే డెఫినెట్గా నాలో చేంజ్ వస్తుంది, నా ఎడ్యుకేషన్లో కొద్దిగా చేంజ్ వస్తుంది, నీకు కూడా అనిపించాలి, మీ పేరెంట్స్ కూడా అనిపించాలి. సో దట్స్ వై యూ గో టు ద సెంటర్. నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు, అక్కడ ఉంది బాబు సెంటర్ ఉంది వెళ్ళండి అని చెప్పాను. మీరు ఒకసారి వెళ్ళండి, విజిట్ చేయండి, అక్కడ వివరాలన్నీ కూడా కనుక్కోండి. ఒక్కొక్క దానికి ఒక తీరుగు ఉంటుంది. తర్వాత మళ్ళీ మన ఎర్లీ బర్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో దాంట్లో ఒకవేళ ఫీజు చెప్పినా కానీ దాంట్లో కూడా తగ్గించడం అనేది ఉంటుంది. చాలా ఉన్నాయి, ఎర్లీ బర్డ్ ఆఫర్స్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ వెళ్తే తొందరగా వెళ్తే మీకు యూజ్ ఉంటుంది. ఓకేనా, లేదా కాల్ చేసన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కొని తర్వాత సరే ఒకసారి విజిట్ చేద్దామని విజిట్ కూడా చేయొచ్చు. ఓకే రైట్. సో ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రెడిక్టెడ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన లైవ్స్ తోటి నేను వెంటనే మళ్ళీ ఇప్పుడు మీ ముందరికి రాబోతున్నాను. టిల్ దెన్ స్టే ట్యూన్, డోంట్ గో అవే. ఓకే, మళ్ళీ ఇప్పుడే నేను లైవ్లోకి వస్తాను. మనకి ఇప్పుడు అన్ని సంబంధించిన అన్ని కూడా తీసుకొని వస్తాను. సార్ ఆ 5000 ఆఫర్ ఇంకా ఉందా అనేది నాకు పూర్తిగా తెలియదమ్మా. బట్ మీరు ఒకవేళ సార్ నేను వేదాంత తెలుగు జేఈ స్టూడెంట్ని, కిరణ్ సార్ స్టూడెంట్ అని చెప్పండి. నాకు తెలిసి శరత్ సార్ ఉన్నారు అక్కడ, నా ఫ్రెండే శరత్ సారు. నాకు తెలిసి ఆ 4999 అండ్ 999 అనేది మీకు ఇస్తాడనే నేను అనుకుంటున్నాను. నా పేరు చెప్తే ఇచ్చే ఛాన్స్ ఉంది, చెప్పండి ఇట్లా కిరణ్ సార్ స్టూడెంట్ అండి, ఆ రోజు వచ్చాను నేను, బట్ ఆ రోజు నాకు కుదరలేదు అని చెప్పి అడగండి. అడిగితే కంపల్సరీగా మీకు
ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇవ్వలేదని అంటే మాత్రం కిరణ్ సార్కి ఫోన్ చేయమన్నారు సార్ మీకు అని శరత్ సార్కి చెప్పండి. నాకు ఫోన్ చేస్తాడు, ఇట్లా చెప్పిస్తారట, ఇట్లా ఎందుకు చెప్పారని చెప్తాడు కదా, నాకు ఫోన్ చేస్తాడు. నేనైతే చెప్తున్నాను, నేనైతే ఆల్రెడీ సార్కి చెప్పాను, మా స్టూడెంట్స్ ఆ రోజు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరి దగ్గర కావాలంటే మొబైల్ నెంబర్ తీసుకోండి, ఆఫర్ని మాత్రం అట్లా ఉంచండి, పెంచకండి అని చెప్పాను. బుక్స్ కూడా ఇవ్వాలని చెప్పాను, బుక్స్ కూడా ఇస్తానని అన్నాడు. ఒకసారి మీరైతే కనుక్కోండి, అక్కడ విఎల్సి సెంటర్కి ఫోన్ చేసి కిరణ్ సార్ స్టూడెంట్ అని చెప్తే దాదాపు నాకు తెలిసి అయితే ఆఫర్ ఎటు పోదు. ఓకే రైట్. ఖమ్మంలో పెట్టాలా? ఖమ్మంలో చూస్తామమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో 2 సెంటర్లు ఉన్నాయి. నిజాంపేట సెంటర్ ఉంది, ఏఎస్ రావు నగర్ ఉంది, తర్వాత 3వది దిల్సు నగర్ ఉంది. 3 ఉన్నాయి. మనకి గుంటూరులో 3 ఉన్నాయి, వైజాగ్లో 2 ఉన్నాయి, అండ్ విజయవాడలో 1 ఉంది. దాని తర్వాత చిన్నగా ఈ సంవత్సరమే విఎల్సి వాళ్ళు పెడుతున్నారు. సో మేమేందో ప్రూవ్ చేసుకుందామని చెప్పి వేదాంత ముందరకు వస్తుంది. వన్స్ అది సక్సెస్ అయితే దాదాపుగా మొత్తం సిటీలలో స్ప్రెడ్ అవుతుంది. డెఫినెట్లీ ఐ విల్ బి ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ దట్. కంపల్సరీగా నేను కూడా అందులో కూడా ఒక పార్ట్గా ఉంటాను. సో నాకు తెలిసి మీరందరూ కూడా ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి, అండ్ సెంటర్ నియర్గా ఉంటే ఒకసారి వెళ్ళి మాట్లాడండి, అప్పుడు మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. సో వెంటనే నేను మిగతా లైవ్లోకి వస్తున్నాను. దట్స్ ఆల్ నౌ ఫర్ బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.